వ్యూవర్స్, గర్భిణీలు శృంగారంలో పాల్గొనడం మంచిదా కాదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీ గర్భవతిగా ఉన్న సమయంలో దంపతులిద్దరూ తడబడుతూ డాక్టర్ని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. అది భార్యాభర్తలు శారీరకంగా కలవచ్చా అని. సహజంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనే విషయంలో దంపతులిద్దరికీ ఒక అవగాహన అవసరం. అసలు స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే ఏమవుతుంది? గర్భంలో ఉన్న శిశువుకు ఏమన్నా ప్రమాదమా? గర్భవతిగా ఉన్నప్పుడు శారీరక కలయిక సురక్షితమా కాదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారం అనేది చాలా సందర్భాల్లో సంపూర్ణ సురక్షితం. ఒక స్త్రీ తల్లి అయిందని నిర్ధారణ అయిన వెంటనే వైద్యులు చెప్పే మొట్టమొదటి జాగ్రత్త మొదటి 3 నెలలు భార్యాభర్తలు కలవకూడదు అని. ఎందుకంటే మొదటి 3 నెలలు గర్భస్థ శిశువుకి ముఖ్యమైన కాలం. ఈ కాలంలో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే మొదటి 3 నెలలు శారీరక సంబంధం వద్దని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. గర్భవతులు సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతితో పాటు మంచి పోషక విలువలు గల ఆహారం, దానితో పాటు కొద్దిపాటి వ్యాయామం అవసరం. భర్తతో చక్కటి అనుబంధం ఏర్పరచుకోవాలి. శరీరంలో వచ్చే మార్పులను అంగీకరించాలి. గర్భవతి తన 2వ త్రైమాసికంలో రతి క్రీడలు ఆచరించడం చాలా సురక్షితం. శృంగారంలో ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి. పొట్టపై ప్రత్యేకించి పొత్తి కడుపు భాగం లేదా కడుపులో పిండానికి ఒత్తిడి పెట్టకుండా ఇతర భంగిమల్లో రతి క్రీడ చేయడంలో గర్భిణీలకు హాని కలగనప్పటికీ 3వ త్రైమాసికంలో రతి చర్యలు చేయకపోవడం మహిళకు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. గర్భవతి అయిన స్త్రీకి శృంగారం మీద ఆసక్తి తక్కువగానే ఉంటుంది. మొదటి 3 నెలల తర్వాత స్త్రీ అంగీకరిస్తే శృంగారంలో పాల్గొనవచ్చు. అందులో తప్పేమీ లేదని వైద్యులు చెప్తున్నారు. కానీ ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొరటుగా ప్రవర్తించకూడదు. స్త్రీకి అనువుగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలి. పురుషుడి బరువు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ మీద పడకూడదు అని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ఆవేశపడడం కానీ, ఎక్కువ సమయం శృంగారం జరపడం కానీ చేస్తే స్త్రీకి త్వరగా అలసట కలుగుతుంది. అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. గర్భిణీగా ఉన్న స్త్రీ ఆరోగ్యం మరియు మానసిక స్థితి అనువుగా ఉన్నంత వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. వీలైనంత వరకు శృంగార సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. గర్భంలో ఉన్న సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల కొంత మంచి కూడా జరుగుతుందట. ప్రసవానికి కొన్ని వారాల ముందు లేదా కొన్ని రోజుల ముందు దంపతులు జాగ్రత్తగా శృంగారంలో పాల్గొనడం వల్ల సుఖ ప్రసవం అయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఇక 8 లేక 9వ నెలల్లో కలిసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి గర్భసంచి బలహీనంగా ఉంటుంది. కొంతమంది ప్రసవ కాలం వరకు మంచం దిక్కూడదని వైద్యులు చెబితే కనుక వాళ్ళు వైద్యులను సంప్రదించిన తరువాతే శృంగారంలో పాల్గొనాలి. వైద్యులు గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తుంటారు. సెక్స్ వలన శిశువు భౌతికంగా గాయపడదు. మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రకారం డాక్టర్ మీకు గర్భవతిగా ఉన్నప్పుడు లైంగిక వాంఛకు వ్యతిరేకంగా సలహా ఇస్తే తప్ప సెక్స్ గర్భధారణ సమయంలో సంపూర్ణ సురక్షితమని తెలిపారు. నిజానికి శిశువు ఎమినోటిక్ సాక్ మరియు గర్భాశయ కండరాల గట్టి రక్షణలో ఉంటుంది. గర్భాశయ ద్వారం కూడా ఒక మందపాటి మ్యూకస్ ప్లగ్తో మూసి ఉంటుంది. మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రకారం నిజానికి గర్భధారణ సమయంలో చాలామంది మహిళలు శృంగారం పట్ల చాలా కోరికతో ఉంటారని కనుగొన్నారు. ఎందుకంటే హార్మోన్లు మీ గర్భధారణ సమయంలో వివిధ దశల్లో మారుతూ ఉంటాయి. కాబట్టి మీ కామెచ్లో కూడా మార్పు వస్తుంది. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో చాలా మార్పు రావడం జరుగుతుంది. ఎందుకంటే మొదటిసారి గర్భవతిగా ఉన్న తల్లులు వికారము, తరచూ బాత్రూమ్కి వెళ్ళి రావడం, ఇబ్బందికరంగా ఉండడం మరియు ఉదయం పూట అలసటగా ఉండడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రెండవ త్రైమాసికంలో ఆ లక్షణాలు సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయి మరియు అప్పుడు మహిళలు సెక్స్ కోసం మరింత కోరిక కలిగి ఉంటారు. ఇక చివరి 3 నెలల సమయంలో రతి అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయం. ఈ చివరి 3 నెలల్లో స్త్రీకి శృంగారపరమైన వాంఛలు తగ్గి మనసు పూర్తిగా బిడ్డపై కేంద్రీకరిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా హెల్దీగా ఉంటుంది. అలాగే మితిమీరి తినడం కూడా గర్భిణీ స్త్రీకి ఆరోగ్యకరం కాదని వైద్యుల సలహా. సరైన పోషకాహారం రోజుకు సరిపడా తీసుకోవడం వల్ల అనీమియా, బరువు తగ్గించడం మరియు ఇతర ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని చెప్పారు. ఈ విషయంపై సరిగ్గా అవగాహన లేని దంపతులు రతికి దూరంగా ఉండడమే మేలు. ఎందుకంటే ఏ మాత్రం పొట్టపై ఒత్తిడి కలిగినా కడుపులో బిడ్డకి అపాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.